వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినాన్ని దేని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటారో, ఆయన మాట వింటారో, ఆయన మాట ప్రకారం ఎవరైతే నడుచుకుంటారో, ఆయనకి ఎవరైతే లోబడి జీవిస్తూ ఉంటారో, చక్కగా శ్రమ అయినా, శోధన అయినా, ఇబ్బందులైనా, ఇరుకులైనా ఏమైనా సరే విశ్వాసంతో ఓర్చుకుని ఓర్పు కలిగి ఎవరైతే విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటారో వారందరికీ కూడా దేవుడు గాఢాంధకారపులో వీళ్ళు సంచరించను, ఏ అపాయమును నీకు రాదని చెప్తున్నాడండి. ఎందుకంటే యెహోవా మన కుడి పక్కన నీడగా ఉంటాడని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తున్నాడు అనమాట అండి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే గాఢాంధకారంలో మనందరం ఉన్నప్పటికీ కూడా గాఢాంధకారంలో మనం ఉన్నప్పటికీ కూడా మధ్యాహ్నం వలె వెలుగుగా కనపడుతుందని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తున్నాడండి. ఇవన్నీ జరగాలి అంటే మన దేవుని యందు నమ్మిక కలిగి జీవించాలి, నీతిని అనుసరించి నడుచుకోవాలండి. ఆయన ముందర నిలిచే అర్హతను మనము సంపాదించుకోవాలి. దేవుని ఎదుట నిర్దోషిగా ఎంచబడాలి. ఎవరైతే చక్కగా మంచి ప్రవర్తన కలిగి జీవించాలి, ఇతరులను గౌరవించాలి, ఇతరులను ప్రేమించాలి, ఇతరుల ఎడల మంచిగా మాట్లాడాలి, మంచిగా నడుచుకోవాలి. అలా ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా దేవుడు కాశీ కాపాడి గాఢాంధకారపులో మనం ఉన్నప్పుడు కూడా మధ్యాహ్నం వలె వెలుగుగా మన మీద ఉంటుంది, మనకు కనపడుతుందని చెప్తున్నాడు అండి. మన మీద ఉంటుందని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి మనం ఎవరన్నా దూషించినా, ద్వేషించినా, అవమానపరిచినా ఈ చెవిని విడిచిపెట్టేయాలన్నమాట అండి. సర్వశక్తి గల దేవుడి నామములో ప్రార్థన చేసుకోవాలి తప్ప మనకి అన్నీ కూడా అనవసరం. మనం ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడున్నా సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఒక విశ్వాసంతో మనం నిరీక్షణ కలిగి జీవించాలన్నమాట అండి. ఏదైనా శ్రమ మన మీదకి వచ్చిందనుకోండి, శ్రమ వచ్చావా, ఏం తెచ్చావు, ఏమిస్తావు, నువ్వు ఏదైతే తెచ్చావో అది ఇచ్చేసి వెళ్ళిపో అని చెప్పేసి ఛాలెంజ్ చేసి మనం ప్రార్థన చేసుకోవాలండి. అలా ఛాలెంజ్ చేసే ధైర్యం మనకు ఉంటుందా? ఉండదన్నమాట అండి. దేవుడిచ్చిన మహాఉత్సవం బట్టి అలా ఎవరైతే ధైర్యం చేసుకుని ఆ శ్రమను ఆహ్వానిస్తూ ఉంటారో దాని నుండి ఉపశమనము పొందుకుంటాం అన్నమాట అండి. కాబట్టి ఏది ఏమైనా సరే మనిషి అన్న తర్వాత శ్రమలు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి, ఇరుకులు వస్తూ ఉంటాయి, శత్రువులు ఎవరో ఒకరు మన ఎవరి జోలికి వెళ్ళకపోయినా సరే ఏదో రకం మన జోలికి ఎవరొకరు వస్తూ ఉంటారు. మనకు శత్రువులు ఉంటారు. మన శరీరమే మనకు శత్రువు అన్నమాట అండి. మన శరీరం కడుపు నుండి ఆనందం అనుకోండి, మన శరీరం మన మాట ఉంటుందా? ఏందనమాట అండి. మన శరీరమే శత్రువు మనకి. కాబట్టి శత్రువులు ఉంటారు, మిత్రులు ఉంటారు, అన్ని లోకంలో జరుగుతూ ఉంటాయి. కనుక ఏది ఏమైనప్పటికీ కూడా విశ్వాసంతో ప్రార్థన చేసుకుని దానియేలు గ్రంథంలో చెప్పినట్లుగా అంతిమ వరకు ఎవరైతే నిలకడగా ఉంటారో వారందరూ కూడా దేవుడు దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు. భూమి మీద దేనికోసం మనం ఆరాట పడవలసిన అవసరం లేదు, కానీ ఆయన రాజ్యవారసుగా జీవించే యోగ్యతను సంపాదించుకోవడానికి ఆరాట పడాలండి, ఆతృత పడాలి, కోరుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. అప్పుడే దేవుడు భూమి మీద మనకి ఏ అపాయం రాకుండా దేవుడు ఎంత ఆయుష్ అయితే ఇచ్చాడు అంత ఆయుష్ కూడా హాయిగా జీవించే యోగ్యతను దయచేస్తారనమాట అండి. మరి ఏమైనా ఆలోచన చేసుకుంటున్నారండి? వింటారా దేవుని మాట? నడుచుకుంటారా దేవుని మాట ప్రకారం? దేవుని భయభక్తులు జీవిస్తారా? భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కావాలని చెప్పేసి కోరుకుంటారా? అయితే దేవుని మాట విందాం, ఆయన మాట ప్రకారం నడుచుకుందాం. మనందరము కూడా ప్రార్థన చేసుకుని అందరి కోసం ప్రార్థన చేద్దాం. అందరూ కూడా దేవుడి మాట వినాలని చెప్పేసి, దేవుని భయభక్తి కలిగి జీవించాలని చెప్పేసి అండి. మహాపురుషుని పరలోకపుతండ్రి, నీ ఘనమైన పదం లెక్కలేని స్తుతిస్తున్నారు. బిడ్డలందరినీ కూడా దీవించి అవసరం నీ కక్షత బలపరిచి నీ దివ్యమైన ఆశీర్వాదాలు పంపించి మీరు తోడుగా నేడుగా సాకరకు ఉపకారంగా తండ్రిస్తున్నారు. ఎవరికి సహాయం దయచేసి అలాగే తండ్రిస్తున్నాం. ప్రతి ఒక్కరిని పేరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ప్రభు నీకు వందనాలు. ప్రతి ఒక్కరు ప్రభావ నీ అందు భయభక్తి కలిగి జీవించిన తండ్రిస్తున్నాం ప్రభా. చక్కగా తండ్రి ప్రభావ నువ్వు ఇచ్చే తండ్రిస్తున్నాను ప్రభా. ఆశీర్వాదాలు మీరు దీవులు పొందుకుని భూమి మీద హాయిగా జీవించే యోగ్యత ఇచ్చండి. ఉద్యోగం చేస్తున్నవాడిని, వ్యాపారం చేస్తున్నవాడిని, వివాహాల కోసం ఎదురు చూస్తున్నవాడిని, సంతానం లేని వారికి సంతానం దయచేయండి తండ్రి. ఇస్తున్నారు చేతి పనులు చేసుకుంటున్న వారిని తండ్రి, కూలి పనులు ఎవరైతే చేసుకుంటున్నారో తండ్రి, అలాగే తండ్రి ప్రభా తండ్రి ఇంకా ఎంతమందికి అయితే ఏ పనులు చేస్తున్న వారందరికీ ప్రభా ఎవరికి కావాల్సిన వారికి దయచేసి నీ అందు భయభక్తులు జీవించి భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను దయచేయండి. మంచి ఆరోగ్యాన్ని అందరికీ దయచేయండి. మా ప్రార్థన ఆలకిస్తాను, మా ప్రార్థన గుర్తులను దయచేయండి. మా కొరతలను యేసుక్రీస్తు ప్రవేశమైన మమ్మల్ని వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. త్రియక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగును గాక. దేవుడు ఇచ్చిన మహాఉచ్చరణను బట్టి దేవుని భయభక్తి కలిగి జీవిద్దాం. ఆయన వాక్యాన్ని విని ఆయన మాట విని
ఆయన మాట ప్రకారం నడుచుకుని చక్కగా దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుని భూమి మీద మంచి ఆరోగ్యం కలిగి హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉందామండి. సిస్టర్స్ అండ్ బ్రదర్స్, మదర్స్ అండ్ ఫాదర్స్, సహోదరులారా, ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసుకోండి. దేవుని యందు భయభక్తి కలిగి ఉంటే మంచిదా, లేకపోతే మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే మంచిదా? దేవుని యందు భయభక్తి కలిగి జీవిస్తే హాయిగా ఉండొచ్చు. మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే ఏమవుతుందో ఎవరికే తెలియదు కనుక ఒకసారి ఆలోచన చేసుకుని అందరూ కూడా యెహోవా యందు భయభక్తి కలిగి జీవించి భూమి మీద మంచి ఆరోగ్యం కలిగి హాయిగా జీవించే యోగ్యతను మనందరికీ దేవుడు దయచేయను గాక. ఆమేన్. అందరికీ కొందరు ఏమంటారు? మీ ఆలోచన మీదే, మీ ఆలోచన మీదే, మీ ఆలోచన